మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. నవంబర్ మాస ఫలితాలు. మనకి నవంబర్ మాస ఫలితాల్లో అసలు ఈ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పనులు చేపట్టాలి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా వీళ్ళకి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందరగా గ్రహస్థితి అని మనం చూసుకుంటే గోచారం ప్రకారం రవి మనకి నవంబర్ 15 వరకు కూడా ఈయన తులలో ఉండి తర్వాత ఈయన వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు ఈ మాసం అంతా కూడా మనకి తన స్వక్షేత్రాన్ని వృశ్చికంలోనే ఈయన సంచారం చేస్తూ ఉంటాడు. అలాగే బుధుడు కూడా ఈ మాసం అంతా తులలోను, శుక్రుడు నవంబర్ 25 వరకు కూడా తులలో ఉండి తర్వాత వృశ్చికంలోకి ఈయన సంచారం. గురువు కూడా అతిచారంతో ఉన్నాడు కాబట్టి ఈయన కర్కాటక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే శని ఈ మాసం అంతా కూడా మనకి మీనరాశిలోను, రాహు వచ్చి కుంభరాశిలోను, కేతు వచ్చి సింహరాశిలోను సంచారాలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సంచారం వల్ల అంటే గోచార ఫలితాలు కాబట్టి మనం చెప్పుకునేవి, వీటి వల్ల ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. సింహరాశి వారికి కానీ చూసుకుంటే ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. అయితే ఎవరైతే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నారో వాళ్ళకి ఉద్యోగపరంగా కాస్త ఇబ్బందులు, అంటే పై యొక్క అధికారుల యొక్క ఒత్తిడి ఇలాంటివి కాస్త ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే చేసే వృత్తిలో లేదా ఉద్యోగంలో కానీ ఏవైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో, ఎగ్జామ్స్ అవి రాస్తున్నారో వాటిల్లో మాత్రం అనుకూలత ఉంటుంది. ఉన్నా కూడా మిమ్మల్ని గుర్తించడానికి కాస్త సమయం పట్టే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే వీళ్ళ వ్యాపారాలు, వాళ్ళ విషయాల్లో కూడా ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో అది మెరుగుపడడానికి ఏవైతే మనకి మార్గాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా వీళ్ళు కాస్త పట్టించుకోవడం, అంటే ఏ కొత్తగా ఇంకోటి ఏమైనా చేపట్టాలా, ఒకటి చేస్తూ ఇంకోటి ప్యారలల్గా ఏమైనా చూసుకోవాలా, ఇలాంటి ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా చాలా కష్టపడడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు స్వయం కృషితో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అక్కర్లేని నిర్ణయాలకు దూరంగా ఉండడం మంచిది. అలాగే సంబంధం లేని విషయాల్లో కలవ చేసుకోకపోవడం కూడా ఈ సింహరాశి వాళ్ళకి ఉత్తమమైన విషయంగా చెప్పవచ్చు. అలాగే ఇక్కడ శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అందులో అది సొంత పని అయితే, అంటే ఈ యొక్క శ్రమని బయటి వాళ్ళకి ఖర్చు పెట్టే కన్నా మీకు మీరు ఖర్చు పెట్టుకోవడం వల్ల దాని యొక్క సద్వినియోగం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. అలాగే సంఘంలో కూడా మంచి కీర్తి ప్రతిష్టలు, గౌరవాలు, మీకంటూ ఒక మంచి గుర్తింపు రావడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ఏదైతే ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వ్యాపార పరంగా కూడా మంచి మార్పులు తెచ్చుకుంటారు. ఆ మార్పులు కూడా కొంత అనుకూలంగా ఉంటాయి. అయితే కొన్ని ఆ యొక్క వ్యాపారాల్లో మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందరినీ నమ్మడం అనేది మంచిది కాదు. స్థిరచరాస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచనలు, లేకపోతే స్థిరచరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు ఎవరైనా అనుభవజ్ఞ సలహాలు తీసుకోవడం అనేది మంచిది. అలాగే కుటుంబం యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందుతాయి. ముఖ్యంగా సంతాన విషయాల్లో కూడా మంచి ఆలోచనతో ఉంటారు. సంతాన పరంగా విద్య, వాళ్ళ తర్వాత ఏం చదివించాలి, వివాహం అయితే ఎటువంటి వివాహం చేయాలి, ఎవరిని సంప్రదించాలి, ఇలా ప్రతిదీ కూడా మీరు గమనించుకుంటూ ఉండడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల విషయాల్లో అనుకూలత, వృత్తి ఉద్యోగ పరంగా కూడా చిన్న చిన్న ఉడిదొడుగులు ఉన్నా కూడా మళ్ళీ వాటిని మాసాంతానికి మళ్ళీ వాటిని లైన్లో పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే గృహ నిర్మాణాల పనులు ఇలాంటివి కూడా చిన్న చిన్న నత్తనడకన సాగినా కూడా మొత్తానికి మీరు అనుకున్న సమయానికి కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే వివాహ విషయాల్లో కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా విదేశీలకు వెళ్ళాలన్నా, లేదా విదేశీ విద్య లేదా విదేశాలకు సంబంధించినవి ఏమైనా పనులు ఉంటే కాస్త ఆలస్యం అయ్యేది ఉంది. ఆరోగ్య విషయాల్లో మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క సింహరాశి వాళ్ళు జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వాళ్ళకి మొత్తం మీద ఈ మాసం అంతా కూడా ఎంతైతే శ్రమ పడతామో దానికి తగ్గ ఫలితం మాత్రమే ఇక్కడ కనపడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ రాశివారు ఈ మాసం అంతా కూడా మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందడానికి ఈశ్వరుల ఆరాధన అనేది ఎంతో మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ మాసం అంతా కూడా మనకి సగం పైన ఈ కార్తీక మాసమే ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈశ్వరారాధన చేయడం ద్వారా ఆ యొక్క భోళాశంకరుడి యొక్క అనుగ్రహం అందరూ పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారు
ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి దర్శించుకోవడం, అలాగే ఇక్కడ మనకి సోమవారాలు అనే విశేషంగా చెప్తూ ఉంటాం కాబట్టి సోమవారాల నియమాలు పాటిస్తూ ఈశ్వరారాధన చేయడం ద్వారా మంగళకరుడైన ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొంది ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా, అలాగే మనకి ఇంట్లో భార్యాభర్తల మధ్య విషయాలు కానీ లేకపోతే విద్య, ఉద్యోగం అన్నింటా కూడా విజయం పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా ఈశ్వర ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలకు, అలాగే రుద్రాక్షమాలలకు, జాతి రత్నాలకు ఈ కింది నెంబర్ని సంప్రదించండి.